అందరికీ నమస్తే. ఈరోజు జాతీయ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే సందర్భంగా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా కొందరినైనా సరే ప్రభావితం చేయాలి, ఈ వీడియో ద్వారా అయినా సరే కొందరైనా మారుతారు, ఇన్సూరెన్స్ వైపు అడుగులు వేస్తారని నేను భావిస్తూ ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి లాస్ట్ ఎండ్ వరకు మీరు వాచ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మన అందరికీ తెలుసు, మనం ఏదైనా సరే ఎలక్ట్రానిక్ వస్తువు కొన్నా, కార్లు కొన్నా, బైకులు కొన్నా దానికి ఇన్సూరెన్స్ చేపిస్తాం. ముందుగానే ఇన్సూరెన్స్ చేసిన తర్వాతనే మనకు ఆ వెహికల్ కావచ్చు అది మనకి బయటికి రావడం జరుగుతుంటుంది. ఈవెన్ మనం ఫోన్ కొన్నా సరే సంవత్సరానికి ఇంత అమౌంట్ పెట్టి ఇన్సూరెన్స్ అనేది చేపిస్తూ ఉంటాం. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడు మనిషికి ఎన్నో కోట్ల విలువైనటువంటి ఆర్గన్స్, ఇంటర్నల్ ఆర్గన్స్ ఇచ్చాడు. కిడ్నీ, అలాగే లివర్, హార్ట్, బ్రెయిన్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని కోట్లు విలువ చేసే ఆర్గన్స్ మనకి ఇచ్చాడు. అయినా సరే మనము టొబాకోకు కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, మాదక ద్రవ్యాలకు కావచ్చు, ఆల్కహాల్కి కావచ్చు, వీటి వ్యసనాలకి బానిసై కోట్లు విలువ చేసే ఆర్గన్స్ని డ్యామేజ్ చేసుకొని 100 సంవత్సరాలు మనిషికి ఆయుర్దాయం ఉంటే మధ్యలోనే 30-40 ఏళ్ళకి ఏదో రకమైనటువంటి ఆర్గన్స్ ఫెయిల్యూర్ అయ్యి చనిపోవడం అయితే జరుగుతుంది. మనం చూస్తూ వస్తున్నాం. దేవుడు మనిషికి ఒకటి అవసరానికన్నా ఇంకొకటి ఎక్స్ట్రా మనకు పెట్టాడు. ఒక కన్నుకి ఇంకొక కన్ను రిప్లేస్మెంట్ అన్నట్టు, ఒక కన్ను పాడైతే ఇంకొక కన్ను పనిచేస్తున్నట్టు ఇచ్చాడు. అలాగే కిడ్నీ కూడా ఒకటి వర్క్ చేస్తుంటుంది, 80% ఒక కిడ్నీ మాత్రమే పనిచేస్తుంది. అయినా సరే దేవుడు ఇంకొక కిడ్నీ ఎక్స్ట్రా ఇచ్చాడు. అయినా మనం లెక్క చేయము. ఖచ్చితంగా ఇలాంటి వ్యసనాలకు బానిసై కిడ్నీలు అన్ని కోల్పోయిన తర్వాత హాస్పిటలైజ్డ్ అయి డబ్బులు కట్టి ట్రీట్మెంట్ చేసుకునే స్తోమత లేక మధ్యలోనే జీవితాన్ని కోల్పోయే ప్రమాదంలో మనిషి పడతాడు. కాబట్టి అలా చనిపోయిన తర్వాత కుటుంబం పైన, లేదంటే తను స్థిరాస్తులపైన కూడా ఆయనకు అన్నీ అమ్ముకున్న తర్వాత ఏం మిగిలించకుండా కుటుంబాన్ని రోడ్డు పైన పాడేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. అలా ఎవరికి జరగకూడదనే కోరుకుందాం. కాకపోతే మనం సంపాదించిన ₹1 అయినా సరే 50% ఖచ్చితంగా సేవింగ్లో పెట్టుకోవాలి. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు. మన దేశంలో ఇలాంటి అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంది. కాబట్టి వేరే దేశంలో పర్సనల్ ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరు చేసుకుని ఉంటారు. మన దేశంలో మనం వాడుకునే వస్తువులకు ఇన్సూరెన్స్ చేసుకుంటాం, కానీ మనకు మాత్రం ఇన్సూరెన్స్ లేకపోవడం ఎంత దౌర్భాగ్యం అనేది ఒకసారి పర్సనల్గా ఆలోచన చేసి చూడండి. మనం పోయిన తర్వాత ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ అనేది అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే మనం కష్టపడ్డ ఆ డబ్బుని ఖచ్చితంగా సేవింగ్ రూపంలో ఏదో విధంగా కుటుంబానికి ఉపయోగపడేలా ఉండాలి. కానీ నిర్లక్ష్యంతో సేవింగ్లో, మనం కష్టపడ్డ డబ్బుని సేవింగ్లో పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు ఎంజాయ్ చేయడం సరికాదని నా ఉద్దేశం. చూపు ఎలా ఉండాలనేది నెక్స్ట్ వచ్చే వీడియోలో ఒక చిన్న స్టోరీతో మీకు చెప్తాను. ఈ వీడియోనైతే పూర్తిగా వాచ్ చేసినందుకు ధన్యవాదాలు.